హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. శంకులో పెంకు, పెంకులో తీర్థం, తీర్థంలో మొగ్గ ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఛానల్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఛానల్ లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ఛానల్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పింగాణి కప్స్ కాళ్ళు ఊడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పింగాణి కప్పుని మనం కాళ్ళు ఊడిపోయిన తర్వాత పడేయకుండా చక్కగా దీన్ని అయితే క్లీన్ చేసేసుకొని దీని నిండుగా వాటర్ అయితే పోసుకొని, మనీ ప్లాంట్ అయితే మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి, అవి కాడలతో ఇలా తెచ్చుకొని వాటర్లో పెట్టేసుకొని 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా మనీ ప్లాంట్ని చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కిచెన్లో కానీ, విండోస్ దగ్గర కానీ, సెల్ఫ్లో కానీ, ఫ్రిడ్జ్ మీద కానీ చాలా అందంగా ఉంటుంది. ఇవి చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఈ విధంగా చక్కగా మనం మనీ ప్లాంట్ని పెట్టుకొని ఎక్కడైనా పెట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన మనసుకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఎగ్స్ అయితే మనం ఇలా ప్లేట్లో పెట్టుకుంటే అవి పగిలిపోతాయేమోనని డౌట్గా, భయంగా ఉంటుంది కదండి. అటువంటి భయం ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. బిర్యానీ బాక్సులు అయితే మనం ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి బాక్సులు ఉంటే ఇంట్లో ఇలా రైస్ని అయితే ఇలా పెట్టేసుకొని రైస్ పైన ఇలాగా ఎగ్స్ని పెట్టుకున్నాం అనుకోండి, పగిలిపోకుండా అలానే ఉంటాయండి. మనం ఇలాగ చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్స్ ఇలా పెట్టుకోవటం వల్ల పగిలిపోతాయేమోనని భయం లేకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ నెంబర్ 3, రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా రైస్ తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా బియ్యం గోతం సంచులు అయితే కొంచెం వేపాకు, అలానే కరివేపాకు, 2 పచ్చి వేపాకులు కానీ పచ్చి కరివేపాకు కానీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొకటి యూస్ఫుల్ టిప్ ఏంటంటే, మనం ఓల్డ్ బ్యాంగిల్ అయితే ఉంటుంది కదండి, ఓల్డ్ బ్యాంగిల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా పురుగు పట్టే అవకాశం ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సమ్మర్లో మనం స్నానం చేసే వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, దద్దుర్లు కానీ, ఎలర్జీ కానీ, దురద కానీ ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5, నిమ్మ తొక్కలు మనం పడేస్తూ ఉంటాం కదండి, వీటిని పడేయకుండా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం నిమ్మ తొక్కల్లో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కట్ చేసే ముందు ఇలా నిమ్మ తొక్కలతో ఇలా చేతికి అప్లై చేసేసి మనం పచ్చిమిర్చి కట్ చేసామనుకోండి, పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు మన చేతులు మంట రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే నిమ్మ తొక్కల్ని మనం పడేయకుండా వీటిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటే మనకి ఎటువంటి మంట లేకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పెన్నులు దొరికాయంటే అవి తీసుకొని గోళ్ళ మీద రాసేస్తూ ఉంటారు కదండి, అలా లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బ్యాంగిల్ తీసుకుని ఇలా క్యాప్ అయితే పెట్టేసి ఇలా పెన్నులు అయితే బ్యాంగిల్కి ఇలా పెట్టేసుకొని కిచెన్లో కానీ మన హాల్లో కానీ హ్యాంగర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి,
అలా మనం హ్యాంగర్ ఉన్న దగ్గర ఇలాగ ఆ బ్యాంగిల్ని తగిలించుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి అందకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 7, కొబ్బరికాయలు అయితే మన ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొబ్బరి తీసేసుకున్న తర్వాత ఈ చెప్పలను చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి చెప్పని రైస్లో కానీ కందిపప్పులో కానీ ఇలా పెట్టుకోవడం వల్ల పురుగు రాకుండా ఉంటుంది. మనకు కూడా తీసుకొని అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఇలాంటి జిప్ లాక్ కవర్స్ అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. జిప్ లాక్ కవర్ని, ఇదైతే నాకు ఛార్జర్కి వచ్చినటువంటి జిప్ లాక్ కవర్ అండి. ఈ జిప్ లాక్ కవర్లో మనం చక్కగా వీటిల్లో ఏదైనా వేసుకోవచ్చండి. మనం ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు కానీ, ఎటన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం కదండి. బ్యాంగిల్స్ కానీ ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో అలానే వేసేసుకుంటే చిక్కులు పడిపోతూ ఉంటాయి, మనకు అవసరానికి త్వరగా కనపడవు కదండి. ఇలాగ జిప్పులా కవర్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం ఎత్తుక్కోకుండా అలా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న దాన్ని చక్కగా తీసుకొని అవసరానికి వాడుకోవచ్చు. ఇలా జిప్పులా కవర్ని మనం పడేయకుండా వీటిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 9, మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకున్నప్పుడు కొన్ని పచ్చి వస్తూ ఉంటాయి కదండి. పచ్చి త్వరగా పండాలి, మనకు అప్పటికప్పుడు కర్రీ చేసుకోవడానికి పండువి కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గల్లుప్పు అయితే వేసుకోవాలండి. గల్లుప్పు అంటే రాళ్ళుప్పులో ఇలాగ ఒక నైట్ అంతా ఇలా ఈ రాళ్ళుప్పులో టమాటాలను తొడిమితో ఇలా కిందగా పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా పండిపోతాయి. నెక్స్ట్ మార్నింగ్ కల్లా మనం కర్రీ చేసుకోవచ్చు. నెంబర్ 10, ఫోన్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాము. ఈ స్క్రీన్ పైన బాగా మరకలు పడిపోయి త్వరగా పోవు కదండి, చూడటానికి కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ స్క్రీన్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం అయితే ఈ స్క్రీన్ మీద అప్లై చేసేసి ఏదైనా ఒక చిన్న క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా మెరిసిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్ లాంటిది తీసుకొని, ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఓకే, లేదంటే స్టీల్ గ్లాస్ అయినా తీసుకొని దీని నిండుగా రైస్ అయితే నింపుకొని ఇలా చాక్స్ కానీ అలానే ఇలా సిజ్జర్లు కానీ ఉంటాయి కదండి, ఫెయిలర్లు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, షార్ప్నెస్ పోకుండా మంచిగా పొదునుగా ఉంటాయి. మనం చాక్తో కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాకులు కానీ సిజ్జర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు అలానే మన్నికైతే ఉంటాయండి, మంచి పొదును కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడరు, అదొక 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కూడా ఒక స్పూన్ వేసుకొని, వైట్ ఎనిగర్ అయితే ఉంటుంది కదండి, వైట్ ఎనిగర్ కూడా కొంచెం అయితే వేసేసుకోవాలి. ఇలా మనం బేకింగ్ పౌడర్ మీద ఇలాగా వెనిగర్ వేస్తే చక్కగా బురుజు అయితే వచ్చేస్తూ ఉంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే వెనిగర్ వేసుకుంటే బురుజు అయితే చూడండి ఎలా పొంగుకుంటూ వస్తుందో. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా వెనిగర్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసుకోవాలి. విమ్ లిక్విడ్ మనం గిన్నెలో అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ లిక్విడ్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఈ బౌల్లో ఈ లిక్విడ్లో వాటర్ పోసుకుంటూ ఏదైనా ఒక స్పూన్తో ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసేసుకొని, ఇది చక్కగా ఉపయోగపడుతుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. చక్కగా చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో లిక్విడ్ అందులో వెనిగరు అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసాం కదండి, చక్కగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా చక్కగా ఈ లిక్విడ్తో అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం గిన్నెలు రుద్దుకునే అంటులు స్టాండ్ అయితే ఉంటుంది కదండి, దీనిపైన ఒక పాతది టీషర్ట్ ఒకటి వేసేసుకొని ఇలాగా దీనిపైన ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఓవర్ నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి దీనిపై ఉన్నటువంటి మురికి చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్టాండ్ని అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.